నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ భయభక్తులు ఏం చేస్తూ ఉన్నాయంటే దీర్ఘాయువుని ఇస్తూ ఉన్నాయి, అంటే ఆయుష్కాలమును పొడిగిస్తూ ఉన్నాయి. కనుక దేవుని పిల్లలుగా మనం ఏమై ఉండాలి, మనం ఏ విధంగా బ్రతకాలి అని అంటే దేవుని యందు భయము భక్తి గలవారమై ఉండాలి. మన జీవితంలో ఆయుష్కాలం పొడిగింపబడాలి అని అంటే మనం తినే ఆహారం మాత్రమే కాదు, కానీ అందుకని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది, మానవుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటను చుచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తూ ఉన్నాడు. మానవుడు వాక్యం ద్వారానే జీవిస్తూ ఉన్నాడు. వాక్యం అంటే దేవుడు. ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్దుండును, వాక్యమే దేవుడు. కనుక వాక్యం అనగా దేవుడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు మాత్రమే దీర్ఘాయువు గలవారే, ఆయుష్కాలం గలవారే, ఆరోగ్యవంతులే జీవిస్తారు. కనుక మనం ఏం చేయాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారమే ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఎలా దీర్ఘాయువు పొడిగింపబడుతుందనంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఎలా ఒక సంబంధమైన వాటి వైపు చూడరు. అంతేకాదు వారి జీవితంలో మంచి ఏదో చెడు ఏదో వారు గ్రహించుకుంటారు, తప్పులను గ్రహిస్తారు. వారి జీవితంలో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్ని కూడా పరిశీలన చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా దేవుడు కొన్నిసార్లు ఆ పాయం నుంచి ముందుగా ఆయన విడిపించి దేవుడై ఉన్నాడు. అందుకని నోవహు గురించి మనం చూడండి. నోవహు దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి నోవహు కాలంలో జలప్రలయాన్ని దేవుడు రప్పిస్తున్నాడని ముందుగా దేవుడు నోవహుతో మాట్లాడాడు. ఎందుకనంటే ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఆ ప్రజలు పాపం చేత నింపబడ్డారు కనుక దేవుడు ముందుగా నోవహుతో అంటున్నాడు, నువ్వు ఓడను తయారు చేయము అన్నాడు. ఎందుకు ప్రభు అంటే ఈ ప్రజలు చెడిపోయారు, వీరు నాకు వేదన కలిగిస్తూ ఉన్నారు, గనుక నేను ఈ సృష్టి అంతటిని కూడా లయం చేయబోతా ఉన్నాను, గనుక నేను ఈ మనుషులందరినీ కూడా తుడిచిపెట్టిపోతా ఉన్నాను, కాబట్టి ఓడను తయారు చేయి అని చెప్పి దేవుడు నోవహుతో తెలియజేస్తూ ఉన్నాడు. కనుకనే నోవహు దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు, తను కూడా క్షేమంగా ఉండగలిగాడు. అంతేకాదు సొదొమ గొమొర్రా పట్టణం కూడా మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయారు. అయితే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుక అబ్రహామును బట్టి లోతును తన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనము క్షేమంగా ఉండడం మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉంటారు. మనము ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము. కనుక ఈ రోజున దీర్ఘాయువు గలవారమై ఆరోగ్యవంతులుగా దీవెనకరమైన వారుగా మేలుకరంగా మనం బ్రతకాలి అని అంటే మనం చేయాల్సిన పని ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా బలపడాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. అంతేకాదు ఈ లోక సంబంధమైన విషయాలకు ఎలా దూరంగా ఉండాలో కూడా దేవుడు నేర్పిస్తాడు. కనుక మన జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నాం, దేవుని యందు భయభక్తులు గలవారుగా ఉన్నామా, దేవుని యందు విశ్వాసం గలవారుగా ఉన్నామా, దేవుని యందు నమ్మకంతో ముందుకు సాగిపోతున్నామా, హృదయపూర్వకంగా దేవుని హత్తుకుంటున్నామా? అలా అయితే తప్పకుండా దేవుని దీవెన మనకు తోడుగా ఉంటుంది. తప్పక ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. అట్టి ధన్యతా కృప దేవుడు మనకి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి అడుగుతున్న కృపను బట్టి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి, నీ యందు భయభక్తులుగా జీవించడం మాకు నేర్పించమని, అందరైతే వాక్యం విన్నారో వారందరూ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.